పెద్దవాదైతే టికెట్ సగం కాదు మొత్తం తీసుకోవాలి. పిల్లలు అడిగితే ఏ విషయమైనా నెరవేరుతుంది. పైగా సండే బ్రేక్ఫాస్ట్ కి పాలు, జిలేబీ, పూరి కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలి. పావురం వైట్, కాకి నలుపు, ఇంకా పిచ్చుక బూడిద రంగులో ఉంటుంది. మారథాన్ ఒక 42 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. పైగా సండే బ్రేక్ఫాస్ట్ కి పాలు, జిలేబీ, పూరి కూడా ఉంటాయి. ఏ గోపాల్, ఓయ్ మాధవ్, జాక్స్ ఛాలెంజ్ 10 పూరీలు 10 జిలేబీలు, చకచక చకచక. వద్దు యార్ జగ్గు, ఈ రోజు కడుపులో నొప్పిగా ఉంది. నేనైతే పూరి కూర చాలా తినేసాను, కడుపు నిండిపోయింది. లేకపోతే 10 జిలేబీలు 10 పూరీలు తినడం ఎడమ చేతి పని. అబద్ధం చెప్తున్నాడు. పూరి ఇప్పుడే కదా వచ్చింది, మరైతే నువ్వెప్పుడు తిన్నావు? అబద్ధం చెప్పేది మాధవే. కడుపులో నొప్పి లేదు, కడుపు ఖాళీగా ఉంచుకున్నాడు సాయంత్రం కాంపిటీషన్ కోసం. తను చెప్పేదానికి అర్థం ఏంటంటే కడుపు ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు గ్యాస్, యాసిడిటీ వల్ల నొప్పి వస్తుంది కదా. ఏంటి గుసగుసలాడుతున్నారు? సాయంత్రం ఏంటి, కాంపిటీషన్ ఏంటి? లేదు జగ్గు, లేదు. కాంపిటీషన్ కాదు, కాన్స్టిపేషన్. అలాగా. అది లేకపోతే ఈ గేమ్ కి గనుక బర్గర్ మ్యాన్ లో బర్గర్ ఈటింగ్ కాంపిటీషన్ గురించి తెలిస్తే విన్నర్ కి అతని ఫ్రెండ్స్ కి సంవత్సరం మొత్తం ఫ్రీగా బర్గర్స్ వస్తాయని. అప్పుడు వీడు కూడా అక్కడికి వచ్చేసేవాడు, అప్పుడు మనం ఓడిపోయే వాళ్ళం. సాయంత్రం గోపాలే గెలుస్తాడు, అప్పుడు సంవత్సరం మొత్తం నేనే ఫ్రీ బర్గర్ తినేది, నేనే. యూహూ. యేసుదకి మాధవే గెలుస్తాడు, అప్పుడు మన ఇద్దరం సంవత్సరం మొత్తం ఫ్రీ బర్గర్స్ తినొచ్చు. అర్థమైందా గోపు? సాయంత్రం ఎప్పుడవుతుందో ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు. అయ్యో, నాకు బాగా ఆకలేస్తుంది. గోపు, విల్ పవర్ గోపు, సహన శక్తి, ఆకలి దప్పికలు ఇవన్నీ మనసులో భ్రమ. నాకు ఏం ఆకలి వేయటం లేదు అనే మంత్రాన్ని జపించు, అప్పుడు ఆకలి దానంతటా అదే పోతుంది. అలాగా? నాకు ఆకలి వెయ్యటం లేదు, నాకు ఆకలి వెయ్యటం లేదు, నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఈ మంత్రం కొంచెం కూడా పని చేయట్లేదు, పరమ వేస్ట్. నాకు మాటి మాటికి ఆకలేస్తుందని గుర్తు చేస్తుంది. ఓకే గోపు, ఒకటి ఉంది గోపు, అది నువ్వు ఎంత కావాలనుకుంటే అంత తినొచ్చు. అయితే ఎవరో బాబు, ఇదిగో గాలిని తిను. ఈ వింత శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో ఎలుకలు పరిగెత్తే శబ్దం అది? లేదు, ఎలుకలు పరిగెత్తి అలసిపోయి పడుకున్నాను. ఇది అవి గురక పెడుతున్న శబ్దం. We are proud of you, మాధవ్. ఇదాన్ని ఏమి తినకుండా ఉండు. నువ్వు మా కోసం ఈ కాంపిటీషన్ గెలిచి తీరాలి. మాధవ్ కాంపిటీషన్ ని గెలవడానికి ఏమి తినకుండా బదే సాక్రిఫై చేస్తున్నారు. మరి మనం కూడా అతనికి హెల్ప్ చేసి తీరాలి కదా. బదే ఐడియా వేసావు దక్కి. గోపాల్ కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇది నాది కాదు. కానీ బుక్ మీద నీ పేద రాసి ఉంది కదా. బాయ్. అది సహనం, సహనం, విల్ పవర్.
సారీ గోపు, కానీ నేను నీ మంచి కోసమే చేశాను. సమోసా, చట్నీ, సాస్ నా కోసం ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. నా తపస్సుకి ఫలితం, నా తపస్సు ఫలించింది. నేను సమోసా తింటాను, సమోసా. వడ వడ, స్వీట్లు. నేను వస్తున్నాను. వద్దు మాధవ్, వద్దు. ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాం కదా మాధవ్. ఇంకా ఎంతసేపు ఆకలితో ఉండాలరా లక్ష్మణ్? ఇంకో 5 minutes గోపు, మనం ఇప్పుడు బర్గర్ దగ్గరలోనే ఉన్నాము. ఓకే గోపు. గోపు జాగ్రత్త గోపు. చోలే బతురా. ఇంకొంచెం సేపు సహనంగా ఉండు గోపు. ఈ ఫాస్ట్ ఫుడ్ పోస్టర్స్ నుంచి నిన్ను గంతలే కాపాడుతాయి. వద్దు మాధవ్, వద్దు వద్దు. దేనికంటే దెబ్బలు పడతాయి. కాంపిటీషన్ తోనే బర్గర్ చూద్దు గాని. చీటర్ కాక్, కళ్ళ గంతులు కట్టే ఐడియా నాది. ఏదైతే వికెట్లు బ్యాట్లు కావో, కోతులు కూడా డాట్స్ అవ్వవో, అదన్నే కథకి గంటలు కట్టుకునేవాడు. కాపీ కేట్స్ అవ్వదు. ఓకే, చూసావా నా సూపర్ డూపర్ ప్లాన్? ఎంతమంది జనం వచ్చారో చూడు. ఈ రోజు కాంపిటీషన్ వల్ల మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. విన్నర్స్ కి సంవత్సరం మొత్తంలో 10-20 ఫ్రీలు బర్గర్లు ఇస్తాము. దానికి బదులుగా మన కస్టమర్లు ప్రాఫిట్లు. వెల్కమ్ టు బర్గర్ మ్యాన్ బర్గర్ ఈటింగ్ కాంపిటీషన్. ఇవ్వండి, బర్గర్స్ ఎక్కడ ఉన్నాయి? నాకు సువాసన వస్తుంది. బర్గర్స్ నాకు ఇవ్వండి. నన్ను వదలండి, వెళ్ళనివ్వండి. నాకు బర్గర్స్ కావాలి. నాకు బాగా ఆకలిగా ఉంది. గోపాల్ కనుక డిస్క్వాలిఫై అయితే అప్పుడు మాధవ్ ఖచ్చితంగా ఛాంపియన్ అవుతాడు. భలే భలే, ఇదిగోండి వచ్చేసారు మన ఇద్దరు కాంపిటేటర్స్. లెట్స్ స్టార్ట్ ద కాంపిటీషన్. ఇది ఖచ్చితంగా చీటింగే. Come on, Gopu, you can do it. Come on, Madhav. బర్గర్ ఈటింగ్ కాంపిటీషన్ లో కేక్ ఇంకా మిల్క్ షేక్ కూడానా? నో ప్రాబ్లం, నేను ఇవి కూడా తినేస్తాను. Come on, come on. I am the winner. బర్గర్లు, కేకులు, మిల్క్ షేక్లు, రిఫ్రెష్మెంట్లు గెస్ట్ల కోసం. ఇంకా కాంపిటీషన్ మొదలు పెట్టలేదు మేమేమో. ఏ మాధవ్, ఏ గోపాల్, బర్గర్ సీటింగ్ ఛాలెంజ్ జాక్స్తా. జగ్గు నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు మీ ద్వారానే తెలిసింది. ఇప్పుడు మీరు కాదు, నేను బర్గర్ మ్యాన్ బర్గర్ ఈటింగ్ కాంపిటీషన్ లో గెలుస్తాను. మా వైపు నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇప్పుడు బర్గర్స్ తింటాడు మా లక్కీ. అరే ఏంటి ఇలా అయింది? వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అయితే మొత్తం ఊడ్చి పారేస్తారు.
Come on, Lucky! Come on! Hey! కాంపిటీషన్ లకి విన్నర్ లకి ఇంకా తన ఈ ఫ్రెండ్స్ ఫ్రీ బర్గర్స్ దక్కుతాయి సంవత్సరం మొత్తం. అంటే నా షాపు మూతబడేంత వరకు అన్నమాట. లక్కీ మన టీమ్ లో ఉన్నాడు అంటే కాంపిటీషన్ మనమే గెలిచినట్టు. లాలీపాప్ దాచాలనే లాస్ట్ మినిట్ సెట్టింగ్ నాది, అంటే మేము గెలిచినట్టు. ఏ గోపో, గెలిచింది మేము. లక్కీ మా టీం వాడు. ఏ మాధవ్, లాలీపాప్ ఐడియా నాదిరా కాబట్టి గెలిచింది మేమే. లేదు లేదు గోపు, నేను చెప్తున్నాను కదా, గెలిచింది మేము. మేమే గెలిచాం.